హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. స్టే ట్యూన్. ఇంక ఇక్కడ వీకెండ్ అంటే మనం ఎక్కడికో ఒకటి వెళ్తాం కదా, తెలిసిందే కదా. ఇంకా మేమైతే ఈ వీకెండ్ ఎక్కడికో కాదు, షాపింగ్కే వెళ్ళాము. షాపింగ్లో ఏదేదో కొందామని పెద్ద ప్లాన్ వేసాము. వర్షం అయినా కానీ మేము ఆక్కుంటా షాపింగ్కి వెళ్ళాలని ఫిక్స్ అయితే వెళ్ళాల్సిందే కదా. ఇంకా మేమైతే లంచ్ చేసి స్టార్ట్ అయ్యామండి. వర్షం పడుతూనే ఉంది, ఇంకా అయినా కానీ చిన్న వర్షమే కదా అని వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేసేసాము. ఈ స్ట్రీట్ చూడగానే నాకైతే హైదరాబాద్ వాళ్ళు చాలామంది కనిపెట్టేసి ఉంటారు. తమ్నెయిల్ చూసి కూడా చాలామందికి అర్థమై ఉంటుంది. మేమైతే కేపీహెచ్పికి వచ్చామండి. కేపీహెచ్పికి వస్తే ఒక బెటర్ ఆప్షన్ ఏంటి అని నన్ను అడిగితే ఒక సైడ్ ఏమో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో షాపింగ్ మాల్స్ ఉంటాయి. సో మనం ఎట్ ఏ టైం రెండు కవర్ చేయొచ్చు, రెండు షాపింగ్లు అక్కడే ఫినిష్ చేసేయచ్చు. ఇంకా మేమైతే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవగానే ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇంకా అందుకని మేము మాంగళ్య బయట నిల్చుకున్నాం, లోపలికి వెళ్ళాలా. బయట నిల్చుకొని ఇంకా ఆలోచిస్తున్నాం స్ట్రీట్ షాపింగ్కి వెళ్దామా, షాపింగ్ మాల్స్కి వెళ్దామా అని. ఎందుకంటే రెండిట్లో కొందామని ఫిక్స్ అయ్యే వచ్చాము. ఇంకా ఈరోజు అయితే ఇంకా మేమైతే ఫస్ట్ స్ట్రీట్ షాపింగ్ చేద్దాం, ఎందుకంటే బార్గెనింగ్ చేయాలి కదా, కొంచెం టైం పడుతుంది. ప్లస్ వెళ్ళిన వెంటనే అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువ బేరం ఆడొచ్చు అన్న అయితే వెళ్ళాము. ఇంకా మేమైతే స్ట్రీట్ షాపింగే స్టార్ట్ చేసేసాం. ఆ వర్షంలో అందరూ చూడండి గొడుగులు వేసుకొని కూడా ఉన్నారు. ఇంక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటబ్బా చాలా తక్కువ జనాలు ఉన్నారు, స్ట్రీట్ షాపింగ్ అయినా అనుకోవచ్చు. ఏం లేదండి, షాపింగ్ మాల్స్లో అన్నిట్లో ఆషాఢం సేల్ జరుగుతుంది, కేజీ సేల్ అని. ఆషాఢం సేల్లో మేము కూడా చాలానే కొన్నాము. ఏం కొన్నాము ఏంటి అనేది అయితే నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో పెడతా షాపింగ్ మాల్స్ది. ఈ వ్లాగ్ అయితే ఓన్లీ స్ట్రీట్ షాపింగే చూపిస్తాను. ఈ స్ట్రీట్ షాపింగ్లో మనకు ఒకటి దొరుకుద్ది, ఒకటి దొరకదు అనేది ఏమి ఉండదండి. ప్రతి ఒక్కటి దొరుకుద్ది. ఇంకా జ్యువెలరీ, బ్యాగ్స్, ఇంకా డ్రెస్సెస్, ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి. కానీ ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉంది. ఎవరికైతే బేరం ఆడడం బాగొచ్చో వాళ్ళైతే మంచిగా కొనుక్కుంటారండి. నాలాగా బేరం ఆడడం రాని వాళ్ళు అయితే వేస్ట్ వెళ్ళి కూడా స్ట్రీట్ షాపింగ్కి. మా ఫ్రెండ్ అయితే మస్తు ఆడుతుంది బేరము, నేనైతే అసలు జీరో దాంట్లో. ఇంక ఇక్కడ చూసారా గార్లెండ్స్, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ అమ్ముతుంటారు. ఇంకా మా ఫ్రెండ్ అయితే బేరాలు ఆడడంలో నెంబర్ 1. ఇంకా అందుకని నేను ఆమె ఉంటేనే వెళ్తా షాపింగ్లకి, స్ట్రీట్ షాపింగ్లకి. ఇంక ఇక్కడైతే మేము జ్యువెలరీ చూద్దామని ఇంకా జ్యువెలరీ చూస్తున్నాము. పాపటి బిల్ల అండి, మాకు ఇంకా రీసెంట్గా అకేషన్స్ ఉన్నాయి, ఇంకా మా ఫ్రెండ్ మ్యారేజ్ అవన్నీ ఉన్నాయి. సో అందుకని జ్యువెలరీ చూద్దామని చూస్తున్నాము. ఇంకా ఈ జ్యువెలరీ కాస్ట్ అయితే వాడు చాలా ఎక్కువ చెప్పాడు, మాకు అంత వర్త్ కాదులే అని చెప్పి మేమైతే ఇంకా బేరమాడి కూడా వేస్ట్లే, అంత వర్త్ అయితే కాదు అనుకొని ఇంకా మేమైతే జస్ట్ చూసాము. కానీ చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే అసలు 700, 1000, 1200 అట్లా చెప్పిండు. కానీ అంత అయితే చేయవండి, అవి వేస్ట్. ఇంకా అందుకని మేము బేరం ఆడిన వేస్ట్లే, ఇది జరగని పని అని మేమైతే చూసేసి వచ్చేసాము. అవైతే ఇంకా మనం కొనకపోయినా బేరం అయితే కుదరదు కదా. మోస్ట్లీ నాకు తెలిసి అమ్మాయిలు బేరాలు ఆడడంలో ముందుంటారు. ఇంకా నాకైతే అసలు రాదు, నేర్చుకోవాలి నేను కూడా, కొంచెం నేర్చుకుంటున్నా. ఇంకా అట్లా బేరం కుదరలేదు, ఇంకొచ్చేసాము. ఇంకా బ్యాంగిల్స్ అయితే నేను కూడా కొన్ని తీసుకున్నానండి. ఏం తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, ఎందుకంటే షాపింగ్ మాల్లో కూడా మేము చాలా కొన్నాము. ఇవి అన్నీ కలిపి ఏమేమి కొన్నాను నెక్స్ట్ పార్ట్ 2లో పెడతాను, చూసేసేయండి. ఈ బ్యాంగిల్స్ ఏంటంటే 50 రూపీస్ అండి. ఏ బ్యాంగిల్ ఎత్తుకున్నా కానీ ఏ బ్యాంగిల్స్ అయినా 50 రూపీసే. ఇంకా నేనైతే కొన్ని తీసుకున్నాను. 50 రూపీస్ అయినా కానీ చాలా బాగున్నాయి, అసలు చాలా క్వాలిటీ కూడా అనిపించాయి నాకైతే. అన్నీ అంటే మామూలుగా 50 అంటే ఏదో తక్కువకి అట్లా క్వాలిటీ లెస్ ఉంటాయి అనుకున్నా, కానీ ఓపెన్ చేసి మరీ చూసాను, మంచిగా ఉన్నాయి. సో అందుకని నేను కూడా కొన్ని తీసుకున్నాను. ఈ అమ్మాయిలు అంటే ట్రెడిషను, ఈ ఫంక్షన్లు వస్తున్నాయంటే ముందు మనకు గుర్తొచ్చేది బ్యాంగిల్స్, జ్యువెలరీ ఇవే కదా. సో ఇంకా అందుకని నేను అవే చూడడం స్టార్ట్ చేశాను. వెళ్ళాం కదా, ఇంకా అన్ని స్ట్రీట్ షాపింగ్ మాల్స్ అన్నీ కవర్ చేసేసాను. ఇంక ఇక్కడ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ అడిగితే కేవీహెచ్పిలో అసలు ఎంత బాగుంటాయో, అసలు డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఇంకా మేమైతే అసలు అన్నీ చూసాము, కొన్ని కూడా కొనుక్కున్నాము. నేనైతే ఇయర్ రింగ్స్ పెద్దగా ఏమీ ట్రై చేయను, నాకేం పెద్ద నచ్చవు, నేను గోల్డే పెట్టుకుంటా. కానీ కొన్ని అయితే చూశాను, బాగున్నాయి. ఇంకా మా ఫ్రెండ్ అయితే కొన్ని తీసుకునింది. ఇంకా వెస్టర్న్ ఉన్నాయి, ట్రెడిషన్ ఉన్నాయి, రెండు ఉన్నాయండి ఇయర్ రింగ్స్. ఓన్లీ ట్రెడిషనే దొరుకుతాయని అయితే ఫీల్ అవ్వద్దు, వెస్టర్న్ కూడా ఉన్నాయి. ఇంకా మీరు ఎవరన్నా ఇయర్ రింగ్స్, ఇట్లా బ్యాంగిల్స్ అవి కొనాలనుకుంటే అయితే ఖచ్చితంగా వెళ్ళండి కేపీహెచ్పికి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే మోస్ట్లీ కవర్ చేసేసి ఉంటారు. రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా అసలు మస్తు ఉన్నాయండి, ఇవైతే నాకు బాగా నచ్చాయి. ఇంక ఇవి 1 గ్రామ్ గోల్డ్ అన్నారు, కానీ నాకైతే ఏం 1 గ్రామ్ అనిపించాలి అవి నిజంగా. కానీ కాస్ట్ అయితే ఎక్కువ చెప్పారు అవి
కూడా 1 గ్రామ్ అని నమ్మాలా లేదా అన్న కూడా డౌట్ వచ్చింది, ఎందుకంటే కొన్ని కలర్ షేడ్ అయిపోయినాయి. సో మేమైతే అంత డేర్ చేసి కొనలేదు అవి. ఇంకా చెప్పులు, ఈ చెప్పులు అయితే నేను లాస్ట్ టైం ఇక్కడే ఒక షూ కొన్నానండి, అందుకే ఆ షాప్ని షూట్ చేశాను, బాగున్నాయి. ఇంక ఇక్కడ ఏంటంటే క్లిప్స్, ఇంకా మనకు కావాల్సిన యాక్సెసరీస్, స్టిక్కర్స్ అన్నీ దొరుకుతాయి కదా. ఇంకా అట్లా ఇంక ఇక్కడ చూసారు ఫుల్ జనాలు ఉంటారండి, ఎప్పుడు చూసినా ఈ కేపీహెచ్పిలో బ్యాంగిల్స్ షాప్ అనే కాదు, ఏ షాప్లో చూసినా ఉంటారు. ఇంక ఇప్పుడు తక్కువ ఉన్నారు, బికాజ్ అందరు షాపింగ్ మాల్లో ఉన్నారు. ఈ జనాలు అందరు నేను షాపింగ్ మాల్లో చూపిస్తా చూడండి నెక్స్ట్ బ్లాగ్లో. అసలు షాపింగ్ మాల్లో అయితే మీరు చూస్తే షాక్ అవుతారండి, లిటరల్లీ అసలు ఏందో సంత ఉన్నట్టే ఉంది ఆ షాపింగ్ మాల్స్ అయితే అసలు. అందుకే స్ట్రీట్ షాపింగ్ ఇంత ఖాళీగా ఉంది, ఎప్పుడు చూసినా స్ట్రీట్ షాపింగ్ ఫుల్గా ఉండేది, ఇప్పుడు ఖాళీ అవ్వడానికి రీజన్ ఒకటే. ఇంక ఇక్కడ చూసారా కేపీహెచ్పిలో గోరింటాకు కూడా అమ్ముతున్నారండి. హైదరాబాద్లో ఎంత కరువైందిరా బాబాయ్ గోరింటాకు కూడా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. సిటీ అని నిరూపించారు. ఆ గోరింటాకు కూడా కాస్ట్ అంట 50 గ్రామ్స్ 50 రూపీస్ అంట. అదైతే ఆ గోరింటాకు పేస్ట్ అయితే 50 గ్రామ్స్ 60 రూపీస్ 100 రూపీస్ ఎంతో చెప్పిందామా. కొంతమంది కొనుక్కున్నారు, మేమైతే ఏం కొనలేదు. అమ్మో ఏంది గోరింటాకు కూడా అమ్మే సిచ్యువేషన్కి వచ్చిందా మన ఇండియాలో అన్నంత ఫీలింగ్ వచ్చింది. అసలు హైదరాబాద్లో అమ్మడం అనేది ఇంకా ఆశ్చర్యం అనిపించింది నాకైతే. ఇక్కడ చూస్తే ఫ్లవర్ వాజెస్ ఇవైతే అసలు మస్తు ఉన్నాయండి. ఇవి కొందాం అనుకున్నాం కానీ వాళ్ళు అప్పుడే పెడుతూ ఉన్నారు, ఇంకా వర్షం పడుతుంది, ఇంకా ఆయన సర్దుకుంటూ ఉన్నాడు, ఇంకా బేరం ఆడడం అంత టైం లేక మేమైతే ఇంకా వద్దులే మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకుందాం అని అయితే రిటర్న్ వచ్చేసాం అక్కడి నుంచి. కానీ అసలు మంచిగా ఉన్నాయి అన్నీ అయితే. ఇక కలెక్షన్ అయితే బాగుంది అవి అయితే. ఇంకా నేనైతే అన్నీ ఒక రౌండ్ వేసేసాను, వీడియోలో చూసేయండి. మీకేమైనా నచ్చితే కూడా ఇలాంటివి ఏమన్నా కొనాలనుకుంటే కేపీహెచ్పిలో ఉంటే వెళ్ళి కొనేసుకోండి, ఎవరెవరికైతే నచ్చాయో ఇవి. ఇంక ఇవైతే అయిపోయింది. ఇంక ఇక్కడ చూసారా ఇవన్నీ శారీస్కి లేసెస్ అండి. శారీ లేస్లు అయితే ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉన్నాయి కదా. మ్యారేజ్లు అంటే అప్పట్లో శారీస్కి లేస్లు వేస్తారా అనేది ఉండేది, ఇప్పుడైతే ప్రతి ఒక్కరు వేయించుకుంటున్నారు శారీస్కి లేసెస్. ఇంకా అందుకని వాళ్ళు కూడా అమ్మడం స్టార్ట్ చేశారు. ఒకప్పట్లో ఇవి అన్ని బ్లౌజ్కి యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు శారీస్కి కూడా పెట్టించేసుకుంటున్నారు. అంతే అండి, ట్రెండ్ మారుతూ ఉంటుంది కదా, మనం కూడా ఆ ట్రెండ్ని ఫాలో అయిపోతూ ఉండాలి. ఇంకా అందుకే మేము కూడా కొన్ని లేసెస్ చూసాం. ఇంక ఇక్కడ జ్యువెలరీ, ఈ జ్యువెలరీ చైన్స్ ఏం పెద్ద అనిపించలే కానీ డాలర్స్ అయితే మంచిగా ఉన్నాయండి. డాలర్స్ అయితే అసలు మస్తు ఉన్నాయి, రియల్గా గోల్డ్ ఉన్నట్టే ఉన్నాయి. కానీ అవి ఎన్ని రోజులు కలర్ ఉంటాయో ఎప్పుడు పోతాయో నాకైతే తెలియదు. కానీ చాలామంది అయితే కొనుక్కున్నారు. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే అసలు సూపర్ ఉన్నింది. ఈ బ్లాక్ బీడ్స్ కూడా కలెక్షన్ నాకు తెలిసి చాలామంది ట్రై చేసేసి ఉంటారు కేపీహెచ్పిలో కొని. నాకు కూడా మంచిగా అనిపించేయండి, కలెక్షన్ బాగుంది. ఎవరైనా బ్లాక్ బీడ్స్ కొనాలనుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోండి, బాగున్నాయి కలెక్షన్స్ అయితే. చూడండి మీరు, అంటే స్టార్టింగ్లో ఎంటర్ అవ్వగానే చూసేసి ఇక్కడే ఉన్నాయి షాప్లని ఇక్కడే కొనేద్దాం అనుకోకండి, లాస్ట్ వరకు వెళ్ళండి. చాలా పెద్ద స్ట్రీట్ ఉంటుంది అది, లాస్ట్ వరకు వెళ్ళి మీకు డిఫరెంట్ కలెక్షన్స్ కనిపిస్తాయి, అవన్నీ చూసి కొనుక్కోండి. మీరు ముందే కనిపించేసే కదా అని కొనుక్కొని వచ్చేసేకండి. ఇక్కడ చూసారా విఘ్నేశ్వర సిల్క్స్ దగ్గర ఆగిపోయాం మేము. ఇంకా అక్కడికి వెళ్దామా బయట ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేద్దామా అన్నట్టు మళ్ళీ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. ఇంకా అందుకే ఒక వీడియో మళ్ళీ అంతా ఒక రౌండ్ వేసేసాను. ఇంకా ఆకలి అయింది మాకు. ఆకలి అవగానే మనకు అక్కడ ఒక కోవా బన్ అనేది కనిపించేసింది. ఇంకా కోవా బన్ అంటే ఆగుతామా, ఇంకా అస్సలు ఆగం కదా. మేమైతే వెళ్ళి కోవా బన్ ట్రై చేసేసాము. ఎంతమంది శ్రీకాళహస్తి కోవా ట్రై చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు ఈ కోవాకి కాళహస్తి కోవాకి అస్సలు ఏ మాత్రం అసలు సంబంధమే లేదండి. అసలు నాకైతే ఈ కోవా నచ్చలేదు. అసలు కాళహస్తి కోవా ట్రై చేసిన వాళ్ళు అయితే అసలు ఈ కోవాని అసలు ఇది కోవానా అన్నంత ఫీలింగ్లో ఉంటారు. నేను కూడా అట్లనే అనిపించింది, కానీ తినాలనిపించింది కాబట్టి తినేసాను. కాళహస్తి కోవా ఎవరికైనా తెలియకపోతే మన అల్లు అర్జున్ పుష్ప మూవీలో ఇస్తాడండి, వాడు పాల వ్యాన్ వేసుకొని వెళ్ళేటప్పుడు ఏంటి అంటే పోలీసులు ఆపి కోవా బాక్స్ ఇస్తాడు కదా, అదే కాళహస్తి కోవా అండి. ఎవరైనా ట్రై చేయకపోతే కాళహస్తికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే బాయ్, నెక్స్ట్ పార్ట్ 2 చూద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఏం కొన్నాను నెక్స్ట్ వీడియోలో చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.